వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా. అసలు వాళ్ళు ఏమి వద్దన్నారు, నువ్వే నేను అది పెడతాను ఇది పెడతాను అడగండి అంటూ 30 తులాల బంగారం 1,00,000 రూపాయల క్యాష్ ఇస్తాను ఒప్పుకున్నావు. అసలు గోపి ఈ సంబంధం కుదిర్చాడ్రా. వేసవెత్తు బంగారం పెట్టకపోయినా బంగారం లాంటి పిల్లని వాడు వదులుకోర్రా. ఈ పెళ్లి ఖచ్చితంగా జరిగి తీరుతుంది. నువ్వు మమ్మల్ని బెదిరించి మమ్మల్ని నీ దారిలోకి తెచ్చుకోవాలనుకుంటున్నావు. అది ఈ జన్మలో జరిగే పని కాదు, అంత తేలిగ్గా జరగదు. నా పెళ్లి గుళ్ళో దండలు మార్చుకునే దాకా వచ్చి అన్నయ్య మాట మీద ఆగింది. మేము ఆ మాటకి కట్టుబడున్నాం. నగలున్నా లేకపోయినా ఆకాశ్ నా మెళ్ళో తాళి కడతాడు. నువ్వు వద్దు, నీ బంగారం వద్దు. అయితే మీరిద్దరు ఆ ఫంక్షన్కి రారన్నమాట. మాటంటే మాటే, ఖచ్చితంగా రావు. చూడండి, ఈ ఫంక్షన్ కానీ మీరు రాకపోతే నన్ను కాదని పెళ్లి ఎలా జరుగుతుందో నేను చూస్తా. ఏంట్రా బెదిరిస్తున్నావా? నిన్ను కాదని పెళ్లి చేయలేమనుకుంటున్నావా? అవును, నాతో పగ పెంచుకొని నువ్వు పెళ్లి చేయలేవు, నేను జరగనివ్వను. వింటున్నావటే? నా కొడుకు అని నెత్తి మీద పెట్టుకున్నావు. వాడేం మాట్లాడుతున్నాడో విను. వీడి షాపు ఓపెనింగ్కి రాకపోతే తన చెల్లెలు పెళ్లి ఆపేస్తాట. కానీ మీరు నా కొడుకు గోపికి ఎంత ద్రోహం చేసినా తన చెల్లెలు పెళ్లి ఘనంగా జరగాలని సాయం చేస్తున్నాడే. అదేనే వాడికి వీడికి ఉన్న తేడా. వాడెక్కడా వీడెక్కడా? వాడు సంజీవిని పర్వతం, వీడు విషం డబ్బానే. వాసు, ఏంట్రా మాటలు? అమ్మా నువ్వు మాట్లాడుకో. చూడరాని, మీ ఇద్దరికి మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మీరు గాని ఫంక్షన్కి రాకపోతే నీ పెళ్లి జరగనివ్వను. ఏంట్రా నీ బెదిరింపు? నా కూతురు పెళ్లి ఎలా జరిపించాలో నాకు బాగా తెలుసు. అది తెలియటమే కాదు, నా గురించి మా మామగారి గురించి కూడా బాగా తెలుసు కదా. మాతో శత్రుత్వం పెంచుకుంటే ఏమవుతుందో నీ పెద్ద కొడుకు పరిస్థితి చూస్తే ఇంకా బాగా అర్థమవుతుంది.
అన్నీ పోయి బజార్లో నిలబడ్డాడు ఇప్పుడు. నువ్వు సంపాదిస్తున్నావని పొగరు చూపించావు, హోటల్లో దొంగతనం అంటగట్టి ఆ పని కూడా ఓడపెక్కించాం. అది మా పవర్. నేను మా మామగారు తలుచుకుంటే ఏ మ్యాటర్ అయినా సైలెంట్గా పూర్తి చేస్తాం. బాగా ఆలోచించుకొని మర్యాదగా ఫంక్షన్కి వస్తారో ప్రమాదంలో పడతారో మీ ఇష్టం. రాని, రాకపోతే నీ పెళ్లి పెటాకులే. అమ్మా వస్తా. వాడు అంతేలే అమ్మా, అది అరిచే కుక్క కరవదు, నువ్వేం భయపడకు. మేడం, సార్ కెనడా బయలుదేరారా? వెళ్ళిపోయారండి. ఓకే. ఇప్పుడే ఎయిర్పోర్ట్ లో సెండ్ ఆఫ్ ఇచ్చేస్తాను. ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎస్, కమ్ ఇన్. మేడం, సార్కి సెండ్ ఆఫ్ ఇచ్చొచ్చినట్టున్నారు. ఫ్లైట్ టేక్ ఆఫ్ తీసుకున్నాకే వచ్చినట్టున్నారు. అవును. అయితే ఇక నేను ల్యాండ్ అవ్వచ్చు అన్నమాట. ఏంటి ఆశ్చర్యపోతున్నావా? నేను వెళ్లాల్సిన కెనడాకి మీ శ్రీవారిని పంపటానికి నేను ఆడిన డ్రామా ఇది. ఎలాగూ మీ శ్రీవారు రావటానికి వారం రోజులు పడుతుంది కదా, ఆలోపు వారి ప్లేస్లోకి నేను ప్రవేశించొచ్చు. చూడు, ఇది మన మధ్య కోల్డ్ వార్కి ఫైనల్ వార్. ఏదో ఒక నిర్ణయం తీసుకోవటానికే నేను ఈ ప్లాన్ వేశాను. వారం లోపు నాకు దక్కుతావా దక్కవా? నాకు యాక్సిడెంట్ జరిగింది నిజం కాదు, డ్రామా, టోటల్ డ్రామా. అలా అని నీ భర్తకి ఫోన్ చేసి చెప్పినా ట్రీట్మెంటు, బిల్లు, డాక్టర్ అని అన్ని ఏర్పాట్లు చేస్తాడు. నువ్వు ఏం చెప్పినా అంత అబద్ధమని నేను నిరూపించి మల్స్ నమ్మించగలను. నువ్వు ఏ ప్లాన్ వేసినా నన్ను ఇరికించలేవు. ఎందుకంటే మీ వారు నీకంటే ఈ రామ్నే ఎక్కువ నమ్ముతాడు. చూడు, నీ మీద మోజుపడి ఈ ఆఫీస్కొచ్చి సంవత్సరం అయింది. నీకిష్టం ఉన్నా ఎందుకు బలవంతం చేయలేదని నా ఫ్రెండ్ కూడా తిడుతున్నాడు. సో ఒక్కరోజు, ఒకే ఒక్కరోజు నాకు సంతోషాన్ని పంచు. ఆ తర్వాత నీ జీవితంలోకి ప్రవేశించను. నువ్వు సుఖంగా సంతోషంగా బతకచ్చు. నువ్వు కట్లు కట్టుకుని లోపలికి వచ్చినప్పుడే నేను నిన్ను అనుమానించాను. నువ్వేదో ప్లాన్ వేసావని. ఇంక నేను నిన్ను వదలనురా. మల్స్తో చెప్పి నిన్నేం చేస్తాను చూడు. ఎందుకు కావ్య అనవసరమైన టెన్షన్ తీసుకుంటావు? నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నేను నీకు పెట్టే డెడ్ లైన్ మల్స్ ఇండియా వచ్చేలోపే నువ్వు నా దగ్గర సరెండర్ అవ్వాలి. లేకపోతే నువ్వే ప్రమాదంలో పడతావు. ఇదిగో ఇలా చెయ్యి తగిలించుకుని అందరి ముందు దెబ్బలు తగిలినట్టు నటిస్తున్నాను. స్టాఫ్కి విషయం చెప్దామని ప్రయత్నం చేయకు. నన్ను ఎవరు ఏమీ చేయలేరమ్మా. ఏంటి
నీకు నాకు మధ్య జరిగేది ఫైనల్ మ్యాచే కావచ్చు, కానీ విజయం నాదే. నా భర్త నిన్నే ఎక్కువ నమ్ముతాడు కదూ, నిన్నేం చేయలేనని అన్నావు కదూ. ఇదిగో ఇప్పటిదాకా నువ్వు వాగింది రికార్డ్ చేశాను. దీన్ని నేను మల్స్కి ఎంఎంఎస్ చేస్తే నీ పరిస్థితి ఏంటో ఆలోచించు. మళ్ళీ నీ బతుకు జైల్లో తెల్లారాల్సిందే. ఈ ఒక్క సంవత్సరం నేనెంత నరకం అనుభవించానో నాకే తెలుసురా. నా మల్స్కి నేను దూరంగా విడిగా కూడా బతకాల్సి వచ్చింది. ఇప్పుడు అన్నిటికీ పరిష్కారం దొరికింది. ఇక నువ్వు నా నుంచి తప్పించుకోలేవురా. కావ్య, ఎందుకింత కామెడీ విషయాన్ని ఎంతో సీరియస్ బిల్డప్ ఇచ్చి చెప్తావు? దీన్ని ఆధారంగా చూపించి నాకు శిక్ష వేయిస్తానని నన్ను బెదిరిస్తున్నావా? ఇందులో నా వాయిస్ రికార్డ్ చేశావు అంతేగా? దాన్ని నేను బ్రేక్ చేయగలను. భయపడకు, నేను బ్రేక్ చేస్తానన్నది ఆ ఫోన్ని కాదు, నీ బుర్రలో ఉన్న ఐడియాని. అర్థం కాలేదా? ఆల్రెడీ నీకు నా మీద కోపం ఉంది, అందుకే నన్ను మీ దగ్గర ఇరికించటానికే ఇలా మిమిక్రీ ఆర్టిస్ట్తో వాయిస్ ఇమిటేట్ చేయించిందని చెబుతా. అంతేకాదు, నీ భర్త గొంతు ఎలా ఉంటుందో అలా రికార్డ్ చేసి నేను సాక్ష్యంగా చూపిస్తా. టెక్నాలజీ పెరిగాక ఇవన్నీ చాలా సింపుల్ అమ్మా. నేను మాట్లాడింది నువ్వు వినిపిస్తే, నేను తయారు చేసింది నేను వినిపిస్తా. ఇవన్నీ ఆధారాలుగా నిలబడవు. ఆల్రెడీ నువ్వు నన్ను ద్వేషిస్తున్నావని నమ్మించాను. మర్చిపోయావా? చూడు, ఇప్పటికీ చెప్తున్నా, నువ్వు నన్ను ఏమీ చేయలేవు. నా దానివి కాక తప్పదు. ఎప్పటికైనా గెలుపు నాదే. ఏమండి, 2 రోజులుగా చూస్తున్నాను, ఏదో ఆలోచిస్తున్నారు, డల్గా ఉన్నారు. ప్రియ గురించేగా మీ దిగులు? ప్రియ కడుపులో బిడ్డ ఎదుగుదల సరిగ్గా లేదని, ఎలా పుడుతుందో తెలియదని అత్తయ్య చెప్తుంటే నాకు చాలా బాధేసిందండి. పాపం ప్రియ తన కడుపులో బిడ్డ గురించి తెలియక బిడ్డని కనీ పెంచటమే తన జీవితమని తలుచుకుంటూ ఉంది. ఆ విషయం ఆలోచిస్తే ఇంకా బాధగా ఉందండి. ఏమండి, మీకో ముఖ్యమైన విషయం చెప్పాలి. మా అమ్మ జ్యోతిష్యుని కలిసిందంట. ఏడాదిలోపు నీ కూతురు కడుపున మనవడు పుడతాడు. వాడు పుట్టిన తర్వాత మీ మధ్య విభేదాలు తొలగిపోయి అంతా కలిసి ఆనందంగా ఉంటారు అని చెప్పాడట. మన రమ్య తోటివాళ్లంతా స్కూల్లో మా అందరికీ తమ్ముడున్నాడు, నీకు లేడేంటి అని దీన్ని అడుగుతున్నారట. ఇదేమో, అమ్మా అమ్మా, నాకు తమ్ముడెందుకు లేడు, నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ఎప్పుడు తమ్ముడిని తీసుకొస్తావు అని ఇది నన్ను ఊపిరాన్నివ్వడం లేదు. ఎప్పుడైతే ప్రియ వాంతి చేసుకుందో అప్పటినుంచే మన మధ్య సంతోషం దూరమైంది. ప్రియ జీవితం నాశనం అవడానికి కారణం నేనేనని నా మీద కోపం పెంచుకుని నన్ను దూరంగా ఉంచుతున్నారు. ఇంక నా జీవితం ఏమవుతుందోనని భయపడుతున్నాను. ఈ సమయంలో మా అమ్మ జ్యోతిష్యుని కలవడం మంచిదైందండి. ఓ మంచి విషయం చెప్పేసరికి నా మనసు కాస్త కుదుట పడింది. ఏమండి, అన్నీ అవే సర్దుకుపోతాయి, మీరేం దిగులు పడకండి. నా మీద కోపం తగ్గించుకోండి. మనం సంతోషంగా ఉంటేనే మన 2 కుటుంబాలు సంతోషంగా ఉండబోయేది. అది కాస్త అర్థం చేసుకోండి. ఏంటండి మాట్లాడరు? ఏంటే
జ్యోతిష్కుడు జాతకం మనవడు కుటుంబాలు అని కథలు చెప్పి నా మనసును మార్చాలనుకుంటున్నావా? నేనేం వెర్రి వెంగళప్పని కానే. అది కాదండి నేను చెప్ప ఏయ్, నీ అతి తెలివితేటలు నా దగ్గర చూపించకు. ఏ రోజైతే నువ్వు మీ అన్నయ్యని ఇక్కడికి తీసుకొచ్చి అర్చన జీవితాన్ని నాశనం చేయాలని చూసావో అప్పుడే నేను నిన్ను దూరంగా ఉంచాను. అప్పటి నుంచి నువ్వు నాకు దగ్గర కావాలని చూస్తున్నావు. అర్చన కూడా నా మూలంగా మీ జీవితం నాశనం కాకూడదు, మీరు సంతోషంగా ఉండమని చెప్పబట్టే నేను మనసు మార్చుకున్నానే. కానీ నువ్వు నీ మనసు మార్చుకోకుండా మళ్ళీ మీ అన్నయ్యతో ప్రియ జీవితం నాశనం అయ్యేలా చేశావే. అసలు నిన్ను ఇంట్లోంచి తరిమేయాలనుకున్నాను. కానీ మా నాన్నే, రే నీకు ఆడపిల్లుంది, దాని భవిష్యత్తు గురించి ఆలోచించరా అని నన్ను ఆపారే. చూడు, నిన్ను ఈ ఇంట్లో ఉండనిచ్చింది నా కూతురు భవిష్యత్తు గురించే కానీ పిల్లా పాపల్ని ఎత్తుకోవడానికి, ప్రేమ ఆప్యాయతలు పంచుకోవడానికి కాదు. ఈ జన్మలో నువ్వు నా ప్రేమని పంచుకోలేవే. ప్రపంచం దృష్టిలో మాత్రమే మనిద్దరం భార్యాభర్తలుగా ఉంటున్నావు అంతే. అర్థమైందా? నా చెల్లెలి జీవితం నాశనం చేసినందుకు ఇదే నీకు వేసే శిక్ష. నాకేం కర్మ? ప్రేమ ఆప్యాయతలు లేనప్పుడు నేనెందుకు ఇక్కడ పడి చావాలి అని అనుకుంటే నీ పుట్టింటికెళ్ళు. నేనేమి నీ నాపను. ఆలోచించుకో. ఏంటి ప్రియా, ఏమైంది? నడవలేకపోతున్నాను బావా, బాగా అలసటగా ఉంది. ప్రియా, డాక్టర్ గారు ఏం చెప్పిందో తెలుసా? నువ్వు బాగా వాకింగ్ చేస్తే నీకు ప్రసవం తేలిగ్గా అవుతుంది, పుట్టబోయే బిడ్డ కూడా ఆరోగ్యంగా పుడతాడు అని చెప్పింది. మనం నడిచింది కొంత దూరమే కదా, ఇంకాస్త దూరం నడుద్దాం పద. ఏంటి బావా, నన్నేమో స్ట్రిక్ట్ గా రోజు వాకింగ్ తీసుకొస్తావు, అక్కనేమో అస్సలు నడిపించు. నీ అక్కకి చిన్నప్పటి నుంచి ఇంట్లో పనులు చేసుకోవడం అలవాటు. ఇప్పుడు కడుపుతో ఉన్నా కూడా ఇంట్లో ఇంటి పని వంట పని అన్నీ తనే చూస్తుంది. తనకి ఎక్సర్సైజ్ అవుతోంది. కానీ నీ విషయంలో అలా కాదుగా ప్రియా, అందుకే నేను వాకింగ్కి తీసుకొచ్చాను. అయినా నువ్వు ఇలా డల్గా ఉంటే అలా చెప్పు. నువ్వు హుషారుగా ఉంటేనే పుట్టబోయే బిడ్డ కూడా హుషారుగా పుడతాడు. బావా, నేను మనసులో చాలా సంతోషపడుతున్నాను. నా ఊహ, నా కళ అన్నీ నా బిడ్డే. నేను లోకానికి భయపడేలా ఉంటున్నాను. నాకు ఓదార్పునిచ్చేది నా బిడ్డే బావా. ఏంటి బావా అలా చూస్తున్నావు? నేను నా మనసులో బిడ్డను కండం, వాడుకు పేరు పెట్టి పెంచి స్కూలుకు కూడా పంపించేశాను తెలుసా? వాడిప్పుడు ఎల్కేజీ చదువుతున్నాడు. చాలా సంతోషం. పద. ప్రియా, బావా అటొద్దు, ఇటు వెళ్దాం పద. ఏం ప్రియా, ఇటు వెళ్దాం. వద్దంటున్నాను కదా, పద బావా. అరే అటెందుకమ్మా ప్రియా, ఏం పర్లేదు వెళ్దాందా. బావా ఛీ, ఎవరి మొహం అయితే చూడకూడదు అనుకుంటున్నాను, వాళ్ళే ఎదురుకొచ్చి నిలబడుతున్నారు. సిగ్గులేని బతుకులు. చిచి. హలో గోపి, ఎలా ఉన్నావు? మీరు బావా, అడ్డమైన వాళ్ళతో మనకు మాట్లాడి, పద వెళ్దాం. ప్రియా, ఒక్క నిమిషం. నేను గోపికి థ్యాంక్స్ చెప్పాలి, విత్ యువర్ పర్మిషన్.